ఈ స్కూల్లో చదివిస్తున్నటువంటి పిల్లలు, మీ పిల్లలు దీంట్లో చదువుతున్నారు, మీరు పేరెంట్గా ఉన్నారు, కానీ గేటు బయట నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గేట్ లోపలికి ఎందుకు పోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? గేట్ లోపల పోయి ప్రయత్నించిన ఎవరికి తెలియదు. అలా ప్రయత్నించి చాలా మంది పేరెంట్స్ రోడ్డు మీద నిలవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒకరొకరు పోయి అడిగితే స్టాఫ్ అడిగితే ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ తీసుకొని ప్రిన్సిపల్ ని కలవండి, ప్రిన్సిపల్ తో మాట్లాడండి అంటే ప్రిన్సిపల్ మాట్లాడతాం ఏదో ఒకటి చెప్పి, లేకపోతే లేదు ప్రిన్సిపల్ అట్లా ఏదో ఒక సర్ది చెప్పి పంపిస్తారు. ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క లాగా సర్ది చెప్పి పంపుతారు. అందరు పేరెంట్స్ కలిసి ఇట్లా అడిగే ఛాన్స్ రానియట్లేదు. ఇప్పుడు మేము అందరం అడుగుతున్నాం కలిసి, ఎందుకంటే 25% మాకు అతి భారం అయిపోయింది. మా ఫీజులు ఎంత ఎక్కువైనాయి కాబట్టి ఇన్ని రోజులు ఎట్టి కూడా వచ్చినట్టు మా వల్ల కాదు. అందుకే మేము ఇప్పుడు బయట అంటే ఏంది మేనేజ్మెంట్ తో మీరు కలిసి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మరి ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటున్నారా? మాకు 5%, 8% అయినా చాలా అంటున్నాం. మేము మోసే భారం మోస్తామని చెప్తున్నాం సార్. వాళ్ళు అతిగా అడుగుతున్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎడ్యుకేషనల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సార్ కోరుకునేది ఒకటే, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం, చదివించుకుంటూ పిల్లల్ని ఇంటి రెంట్ అన్ని చూసుకోవాలి కదా సార్. మేము అందరం పిల్లల్ని చదివించుకోవాలని ఇంత రేట్లు పెంచితే మేము ఎట్లా బతకాలి? ఫీజులు కొంచెం తగ్గియాలని రేవంత్ రెడ్డి సార్ కోరుకుంటున్నాం. ఏం చదువుతున్నాడు మీ బాబు? 3rd క్లాస్. ఎంత ఫీజు? 66 ఉంటాయి, 76 చేసి సార్. 76 ఒకటేసారి 16,000 పెరిగిందా? 10,000 పెరిగిందా? పాప కూడా జాయిన్ చేస్తాం సార్. పాప కూడా అట్లే 10,000 పెంచి ఇద్దరు కట్టుకోవాలంటే ఇంత ఫీజులు ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు డామెంటరీ బాక్స్ కావచ్చు, స్టేషనరీ వీటి విషయం స్టేషనరీ స్కూల్ యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రవర్తిస్తారు? ఒకే యూనిఫామ్ ఉంటుందా? ఇయర్ ఇప్పుడు ఒకటి 3 years వేసుకుంటారు కదా, వాళ్ళ బిజినెస్ కాదు కదా అండి, ఒకటే ఉంచితే బిజినెస్ కాదు కదా. ఒక ఇయర్ లో 3, 4, 5 years ఒకటే యూనిఫామ్ ఉంటే బిజినెస్ కాదని ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తా ఉంటారు. ఇదే ఫీజు ఇదే యూనిఫామ్ ఉంటదంటే ఉంటది అని చెప్పారు. మళ్ళీ వేరే యూనిఫామ్ తీసుకోవాలని అన్నారు. తీసుకోకపోతే స్టూడెంట్స్ లేపేసి ప్రిన్సిపల్ కొనాలి యూనిఫామ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము వచ్చినామండి 5 members లేడీస్, 5 members జెంట్స్ అని లోపలికి. ఆయన ఏమంటాడు, మేము బయటకు రాము అడ్మిషన్ వాళ్ళు బయటకు ఆయన ఏమంటున్నాం ఇజ్జత్ మాకుంది, మేము బయటకు అంటే మేము లేడీస్ అందరం ఇక్కడ నిల్చున్నాం, మేము ఇజ్జత్ అంటే మేము పిచ్చోళ్ళమా? ఫ్యామిలీస్ అందరూ వదిలేసి రోడ్ల మీద నిల్చున్నాం. ఇప్పుడు జనరల్ గా ఫీజు విషయంలో కానివ్వండి, ఏదైనా స్కూలు ఒక నిమిషం ఒక ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నప్పుడు పేరెంట్స్ అందరూ మీటింగ్ పెడతారు. అలాగే పేరెంట్స్ మీటింగ్ మీరు మాట్లాడుకోవచ్చు కదా. యాన్యువల్ డే సెలబ్రేషన్ అనుకో 2,000 కట్టండి, 3,000 కట్టండి, ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఎంసీపీలో క్లోజ్ చేస్తారు. స్టూడెంట్స్ ఈ విధంగా రెడీ వినండి అమ్మా, ఇప్పుడు మీకు ఒక సెక్యూరిటీని పంపించి ఇక్కడ బయట పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడమని అనలేదా? కూడా లోపలికి వెళ్ళలేదు, ఇంతవరకు అలౌడ్ చేయలేదు. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరెంట్సేనా? పేరెంట్సే. నాకు ఇద్దరు బాబులు అండి, ట్విన్స్. నాకు ఒక పాప 6th క్లాస్ అవుతుంది. 64,000 ఉన్న ఫీజు ఇప్పుడు 78,000 వచ్చాయి. ఇప్పుడు నేను బాబుని వేద్దాం అనుకున్నా. ఇప్పుడు నేను 3 లక్షలు కట్టాలి ఫీజు ఇద్దరు కలుపుకొని. ఏందండి ఫీజు? ఉన్నోళ్ళు కడతారు, మరి లేనోళ్ళ పరిస్థితి? మరి ఎలా చర్య తీసుకోవాలనుకుంటారు? రావాలంటే వచ్చి మాట్లాడి. ఆమె చైర్మన్ లేడీసే కదండి, కొంచెమన్నా చైర్మన్ లేడీసే కదా, ప్రిన్సిపలే కదా, లేడీనే కదా. ఎంతమంది లేడీస్ ఉన్నాం బయట, కొంచెం మన కన్సర్న్ ఉండి వచ్చి మాట్లాడవచ్చు కదా బయటకు. ఏందమ్మా మీ ప్రాబ్లం ఏంటి? ఒక తెలుగు రాదు మాట్లాడడం, ఒక ఇంగ్లీష్ రాదు. స్టూడెంట్స్ మాత్రం ఇంత. మళ్ళీ రేపు ఎగ్జామ్ అనగా పుస్తకాలు ఇస్తారు పిల్లలకి. ఎట్లా వస్తుందండి? మేము వెళ్ళి పీటీఎం రోజు అడుగుతుంటే ఏందండి ఇంత మార్క్స్ తక్కువ వచ్చినాయని మాట్లాడుతుంటే, మీరు చదివించుకోండి. మరి మీరేం చేస్తారు? పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మీ దగ్గర ఉంటారు పిల్లలు. మా దగ్గర ఎంతసేపు ఉంటారండి పిల్లలు? మహా అంటే 3-4 hours తినిపించి పడుకోబెట్టేస్తాం. మీరు చూసుకోండి లేదా? ఇది అర్థమవుతుంది అంటే గూగుల్లో చూసుకోండి. ఇంటికి వచ్చి పిల్లలు ChatGPT ఓపెన్ చేసి స్కాన్ చేసి ఆన్సర్స్ రాస్తున్నారండి. మరి మేము ఇన్ని పైసలు కట్టుకుంటాం, మేము పిల్లలకి ఏం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం? మరి
ఒక్క పిల్లలకి మరి మీరు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడండి ఈ ఒకసారి. స్కూల్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటమ్మా నాకు అర్థం కాదు. మంచి స్కూల్ అండి, బాగుంది స్కూల్. మరి మీరు ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు పెంచడం బట్టి మేము స్ట్రైక్ దిగినాం కదండి. 20% 15% చేస్తే ఎట్లనండి? నిన్న మేము మెల్లగానే మాట్లాడాం సార్ తోటి. 5% ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళండి అని మాట్లాడుతుంది. అదేనండి, కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా, పద్ధతి ఉండాలి కదా. ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి? మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఖచ్చితంగా ఫీజు తగ్గించాలి, 5% కి రావాలి. మా పేరెంట్స్ మేమందరం బయట నిల్చున్నాం, వచ్చి మమ్మల్ని పిలిపించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడాలి. ఆయననే కదా. ఆయననే కదా సీఎం, ఆయన వచ్చి ఆయన కూడా ఎడ్యుకేషన్ మాట్లాడాలి కదండి మాతోటి, అందరితోటి. కొంచెం మన లోపల పిలవాలి కదా, మాట్లాడాలి కదా. ఎలక్షన్స్ వస్తేనే మేము కనిపిస్తామా, లేకపోతే మేము కనపడమా? జనాల ప్రాబ్లమ్స్ అర్థం కాదా ఎవరికి? ప్రతిసారి మార్చాలి, ప్రతిసారి పెనాల్టీ అండి. ఒక్కసారి స్కూల్ ఫీజు కట్టకపోతే పెనాల్టీ 300 నుంచి మొదలు పెడితే 1000 రూపీస్ వరకు పెనాల్టీ. అంటే ఒక్క రోజు కూడా ఆగరా? అందరికి శాలరీ ఒకటేసారి వస్తుందా అండి? ఒక్కొక్కరికి ఒక్కోసారి వస్తుంది. చూసుకోవాలి, పేరెంట్స్ పరిస్థితి అర్థం చేసుకోవాలి. స్కూల్ ఫీజు కట్టనియరు, డైరెక్ట్ పేమెంట్ చేయమంటారు. 1 డే గ్యాప్, 1 డే కనుక లేట్ ఫీ అయితే మాత్రం వెంటనే 300, 500, 250 ఫైన్ వేస్తారా? ఐడి కార్డ్ కి సపరేట్ గా. అంటే వీళ్ళు స్టేషనరీ తీసుకోరా అండి? ఎందుకు మా పిల్లలతోటి మేము స్టేషనరీ కొనియాల? మొన్న 5 చార్ట్స్ ఇచ్చిరండి. దేనికంటే మా దగ్గర పెట్టుకుంటాం, ఒక్క యాక్టివిటీ చేపియారు. మళ్ళీ టర్మ్ 1 వరకు అదే. అంటే టీచర్స్ దగ్గర పైసలు లేవా, ఫ్యాకల్టీ దగ్గర పైసలు లేవా? అంటే మేమే ఇవ్వాలి. ఫ్యాకల్టీ ప్రతి ఇయర్ 2000 దాకా స్టేషనరీ అవుతుంది మాకు ఖర్చు. బ్యాగ్ కొనమంటారు, అదే బ్యాగ్ వాడాలంటారు. 900 ఉట్టి బ్యాగ్ అండి, 950 పౌచ్ ఉన్న బ్యాగ్ అంట. పౌచ్ ఉంటే 950, పౌచ్ లేకపోతే 900. దానికి ఫీజు. స్కూల్ యూనిఫామ్ కొనాలంటే 6000, బుక్స్ కొనాలంటే 7000. ఎక్కడికి పోవాలండి? మరి మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? వాళ్ళ కాంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఏంటి ఏం చేద్దాం అనుకుంటారు మరి? రావాలండి, వచ్చి మాట్లాడాలి. అలా ఎన్ని రోజులు రోజైనా ఉంటామండి, మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చేంత వరకు చేస్తారా? అంతే. న్యాయం వచ్చేంత వరకు ఉంటూనే ఉంటాం ఇక్కడ, మేమేం ఆగము దేనికి. మీరు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ అలా ఉంటారా? ఎవరున్నారండి? నిన్నటి నుంచి మేము లేడీస్ అందరం ఇక్కడే ఉన్నాము. 7:30 నుంచి మేము అందరం ఇక్కడనే ఉన్నాం కదా. నిన్న మేము 3 వరకు ఉన్నాం తెలుసా అండి. మా దగ్గర మేము రాసిస్తే కూడా తీసుకోవట్లేదు, లెటర్ కూడా తీసుకోవట్లేదు. మేము ఏమన్నామంటే, మీరు లెటర్ తీసుకొని మాకు రాయండి, సబ్మిట్ చేసినట్టు మాకు లెటర్ ఇవ్వాలంటే రిసెప్షన్ లెటర్ ఇస్తలేదు. మేము అది చూపించుకుంటూ ఫామ్ ఫిల్అప్. మీ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళారండి? స్కూల్కి వెళ్ళారా? స్కూల్లోనే ఉన్నారండి, పంపించాం స్కూల్కి. ఇంకోటి స్కూల్ పిల్లల మీద బర్డెన్ వేస్తున్నారు. నేను ఏ ఫీజు కట్టలేదండి, 2000 రూపీస్ పెండింగ్ ఉండే. ఆయన వెళ్ళలేదు ఏకి కరెక్ట్ గా. సో నేను మేడం తో మాట్లాడి కడదామని అయితే అకాడమిక్ ఫీజు క్లియర్ చేశా. ఈ జాయిన్ అయిన ఇప్పుడు కొత్త అకాడమిక్ లో జాయిన్ అయినాక ఫస్ట్ 2 పీరియడ్స్ బయట పెట్టారు. ఫస్ట్ 2 పీరియడ్స్ బయట పెట్టేశారు ఆయనకి. ఆయన వచ్చి అమ్మ నాకు ఇట్లా బయట పెడుతున్నారు, ఏంటి మీరు కట్టట్లేదని నాకు మా పిల్లలు ప్రెజర్ పెట్టేటట్టు చేస్తున్నారు. వాళ్ళు పిల్లల వరకు ఎందుకు వెళ్తున్నారు? మేనేజ్మెంట్ అవసరమా? మేమేమైనా ఆపేమా అకాడమిక్ ఫీజు? పిల్లల ఫీజు కడితేనే హాల్ టికెట్, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కి అలౌ చేయరు. ఒక్క రోజు కూడా ఆగరు. పిల్లలు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసి మీరు ఫీజు కట్టలేదు కదా మమ్మీ, వాళ్ళు రానిస్తలేరు, మమ్మల్ని వద్దన్నారు, మమ్మల్ని ఎగ్జామ్ కి నుంచి బయటకు పంపిస్తున్నారని వాళ్ళు వచ్చి పిల్లల్ని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కదండి పిల్లల్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ.